హాయ్ అండి. పార్ట్ 2 గోవా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 1లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ పార్ట్ 2 మీరు స్కిప్ చేయొద్దండి. దీంట్లో ఇంకా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. కోలంఘాట్ బీచ్లో మనకి ప్యాకేజెస్ మాట్లాడుకోవడానికి, సో వాటర్ రైడ్స్కి సంబంధించిన ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి మేము అక్కడ మాట్లాడాము. మనకి బాగా బీచ్లో కూడా అట్లాంటి ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు. కోలంఘాట్లో మేము మాట్లాడుకున్నాము. పర్ హెడ్ 2500 చెప్పారు. సో మేమైతే బార్గింగ్ చేసి 2000కి మాట్లాడామన్నమాట. సో పర్ హెడ్ అన్ని రైడ్స్ ఉంటాయి. సో బనానా రైడు, బంపర్ రైడు, సో పారాగ్లైడింగు అన్నీ ఇంక్లూడ్ అవుతాయండి దీంట్లో. ఇవన్నీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. మనల్ని సపరేట్గా ఒక ఐలాండ్కి తీసుకెళ్తారు. లైక్ గోవా నుంచి ఒక 40 minutes అంత దూరం ఉంటుంది. సో సపరేట్ ఐలాండ్, మనం వాటర్లోనే దీనికోసం మనం ట్రావెల్ చేస్తాము. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కాదు, చుట్టూ ఏం ఉండదు కదా. సో చాలాసేపు జర్నీ, అది కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ రైడ్స్ అన్నీ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మోసం ఉంటుంది కదా అని అనొచ్చు. సో నాకైతే 50-50 అండి. మోసం జరిగింది అంటే ఎలా జరుగుతుందంటే, మనం సపరేట్గా ఒక్కొక్క రైడ్ తీసుకున్నామంటే, సపోజ్ ఈ బంపర్ రైడు, బనానా రైడు అవి మనకి 600 అలా పడతాయి. సో సపరేట్ రైడ్స్ మనం ఒక్కొక్కటి చేయాలంటే. బట్ ఇక్కడ మనకి లైక్ 200-300 అలా పడుతుంది. అక్కడ మనకి ఒక 1 minute అలా ఉంటుంది రైడ్, సపరేట్ మనం రైడ్స్ తీసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ఒక 20-30 seconds అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 minute కూడా ఒక రైడ్ అయితే ఉండదు. సో అది మనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదనమాట. ఆ రైడ్ మనం కంప్లీట్ చేసాము అనే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. బట్ అన్నీ చేసాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే మనకి దొరుకుతుందండి. సో ఇంకా మోసం ఏమంటే అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పారు. సో మేమైతే ఇంకా ఓకేలే, ఫుడ్ కూడా కవర్ అవుతుంది అనేసి అనుకున్నాం అనమాట. కానీ మార్నింగ్ సమోసా, శాండ్విచ్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అది మాకి బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం కొద్దిగా వైట్ రైస్, చాలా తక్కువ క్వాంటిటీ వైట్ రైస్, మళ్ళీ చికెన్ ఉండే వాళ్ళకి చికెన్, సాంబార్ తినేవాళ్ళు సాంబార్ అలా తిన్నారు. సో అది కూడా నాకు బాగా అనిపించలేదు. అలా జరిగిందనమాట. సో అవన్నీ నాకు చీటింగ్గానే అనిపించాయి. బట్ రైడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ప్రైజెస్ అయితే ఇలా వేశారు. అండ్ మనం బార్గింగ్ చేయాలి. చాలా మంది ఉన్నప్పుడు మనం ఇంకా తగ్గించుకునే దానికైతే చూడాలన్నమాట. సో పికప్ కూడా వాళ్ళదే అని చెప్పారు. బట్ లాస్ట్లో మేమైతే మా వెహికల్లోనే మేము వచ్చాము. బట్ పికప్ కూడా వాళ్ళదే. అది ఒకసారి చూసుకోండి. నేనైతే గెస్ట్ లాగా, అంటే మనము 500 పే చేసి ఎలాంటి రైడ్స్కి వెళ్ళకుండా వాళ్ళతో పాటు బోట్లో వెళ్ళి అక్కడ మన పిల్లల్ని మనం అక్కడ వాళ్ళు మాత్రమే రైడ్కి వెళ్ళేటప్పుడు మనం చూసుకొని మనం వచ్చేయచ్చు అనమాట. రైడ్స్ ఏం మనకి చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే 500 పే చేయాలి. నేనైతే అలాగే పే చేద్దాము, నేను వెళ్ళను రైడ్స్కి అని చెప్పాను. బట్ మా వారైతే నా దగ్గర అన్ని రైడ్స్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే నన్ను కూడా ప్రతి ఒక్క రైడ్కి పంపిస్తున్నారు. బట్ నేనైతే పారాగ్లైడింగ్ చేయలేను అనుకున్నాను, చేశాను. బంపర్ రైడ్ ఇవన్నీ నేను పోకూడదు అనుకున్నాను, వెళ్ళాను. స్కూబా డ్రైవింగ్కి అయితే నాకు డ్రెస్ కంఫర్ట్గా లేక నేను స్కూబా డ్రైవింగ్కి వెళ్ళలేదన్నమాట. బట్ అదొకటి మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రైడ్స్ కూడా మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. సో మ్యాక్సిమం అన్ని రైడ్స్ మీరు చేయడానికే అయితే చూడండి.
ఎత్తుకొక్కరా బాయ్. పదవండి మమ్మీ వాళ్ళు రానిచ్చి ఇచ్చేసే. ఏయ్ గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఓకే नहीं भैया లేదు ఇంకా మా వాళ్ళు వస్తే ఫోన్లు ఇచ్చేసిపోదామని. ప్రతి ఒక్క రైడు మ్యాక్సిమం హాఫ్ మినిట్ ఉంటుందండి అంతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టైం లిమిట్ అనేది. బట్ ఆ కొద్దిసేపు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ నాకు మైనస్లు ఏంటంటే హైట్ తక్కువ ఉండడం, అలలు ఎక్కువ రావడం. అది నాకు ప్రతి ఒక్క రైడ్లో పైకి ఎక్కడానికి నాకు పెద్ద టాస్క్ లాగా అనిపించేసింది. అదైతే నాకు బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట, అలలు ఎక్కువ రావడం వల్ల. అండ్ లోపల డీప్ కూడా ఎక్కువ ఉంది, దానికి నాకు ఎక్కడానికైతే అసలు అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇలాంటి వాటర్ రైడ్స్ చేయాలనుకున్నప్పుడు డ్రెస్ కంఫర్టబుల్గా ఉండాలి. మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీ డ్రెస్ని మీరు చెక్ చేసుకోండి. కంఫర్టబుల్గా ఉండే డ్రెస్, స్ట్రెచబుల్ డ్రెస్ అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మా వారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ ఒక్కరోజు మాత్రమే. సో ఈ డే 2 నాకు మంచి మెమొరీస్ని ఇచ్చింది. నేను చెయ్యలేను అనుకున్నవన్నీ నేను చేశాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. కంపల్సరీ పిల్లలు మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అయితే కంపల్సరీ రాసుకోండి. చాలా ట్యాన్ అయిపోతుంది స్కిన్ అయితే, అది కూడా ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ బనానా రైడ్లో లాస్ట్లో మనల్ని నిజంగా వాళ్ళు పడేస్తారండి నీళ్ళల్లో. అది నేను పొరపాటున పడుతున్నారేమో అనుకున్నాను, కానీ నిజంగానే బనానా రైడ్ కంప్లీట్ అయ్యేటప్పుడు అందరినీ నీళ్ళల్లో పడేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది. బట్ మా పాప ఉండడం వల్ల నాతో పాటు మేమైతే పడలేదండి. మమ్మల్ని పడేసినా మేము అలాగే బ్యాలెన్స్డ్గా ఉన్నాము. ఇక్కడ చూడండి నేను ఎక్కడానికి ఎన్ని అవస్థలు పడుతున్నానో. చాలా అంటే కొంచెం డీప్ ఉంది, నేను ఎక్కడానికి నా వల్ల అవ్వట్లేదు. అయ్యో డాడీ, rescue operation begin.
నాని తన్ని జస్వి మీరు ఇంతకుముందు చూస్తారు కదా బనానా రైడ్ చేసేటప్పుడు మా వారైతే నీళ్ళల్లో పడిపోయారనమాట. సో మళ్ళీ అక్కడ మాతో పాటు వచ్చిన అబ్బాయి తనకి హ్యాండ్ ఇచ్చి కొంచెం మళ్ళీ పైకి కూర్చోబెట్టారు. మనకి ఇవి ఇస్తారు కదండి లైఫ్ జాకెట్స్. సో అవి మీరు వేసుకోకుండా అలా చేయొద్దండి వాటర్ రైడ్స్లో ఉన్నప్పుడు. కంపల్సరీ ఇవి ఇంపార్టెంట్ అండి. అది చిన్న లోతున్నా కూడా సరే మనకి లైఫ్ జాకెట్ ఇచ్చారు అంటే దాన్ని మీరు లాస్ట్ వరకు తీయకండి. అది సేఫ్టీకి మీరు అలాగే ఉంచుకోండి. అంతేకాని స్టైల్కి ఫోటోషూట్స్కి మీరైతే ఇలా చేయొద్దండి. సో అది నా స్మాల్ సజెషన్. ఇక్కడ మా వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మేము స్కూబా డ్రైవింగ్కి అండ్ పారాగ్లైడింగ్కి అయితే వెళ్తున్నాము. మా ఫేసులు చూడండి. అండ్ మా జోబుల్లో ఒక అరకిలో ఉందన్నమాట. ఈ శాండ్ అంతా ఉంది మా జోబులలో. ఇక్కడ స్కూబా డ్రైవింగ్కి అయితే అన్ని కిట్ వాళ్ళే ఇస్తున్నారు. దానికి సపరేట్గా మనము పే చేయాలి. అండ్ క్యాప్ దానికి అయితే ఎక్స్ట్రా 200 మనం పే చేయాలి. మేమైతే క్యాప్ అది తీసుకోలేదన్నమాట. సో స్కూబా డ్రైవింగ్ది మనం ఆల్రెడీ పే చేసేసి ఉంటాం కాబట్టి కాస్ట్యూమ్కి మనం కట్టాలి. సో దానికి గ్లాసెస్ వాటికి క్యాప్కి దానికి మళ్ళీ 200 ఎక్స్ట్రా అన్నారు. సో మేము దానికి కట్టలేదు. సో క్యాప్ అవసరం లేదు, మీరు అలాగే వెళ్ళండి అని పంపించాను. మా పాప మా హస్బెండ్ ఇద్దరూ చేయలేకపోయారనమాట. అంటే డీప్కి వెళ్ళలేకపోయారు. మా బాబు అయితే లోపలికి వెళ్ళి చేపల్ని చూసేసి అయితే వచ్చాడు. మా ఆయన అస్సలు వెళ్ళలేదు. అంటే ముక్కు కంప్లీట్గా లాక్ చేసేసరికి ఆయన వల్ల అస్సలు అవ్వలేదన్నమాట. ఆయన అయితే వద్దు అని వచ్చేసారు, నేను రాను అనేసి. మా పాప కూడా నేను రాను అని వచ్చేసింది అనమాట. మా బాబు ఒక్కడే వెళ్ళాడు. అండ్ వాడి స్కూబా డ్రైవింగ్ కంప్లీట్ చేసేసుకొని చక్కగా వాడైతే నీళ్ళల్లో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. నేనైతే స్విమ్మింగ్కి దిగలేదు, స్కూబా డ్రైవింగ్కి దిగలేదన్నమాట. సో ఇక్కడ మనకి ఒక 1/2 అవర్ పాటు వదిలేస్తారు. చక్కగా హ్యాపీగా స్విమ్మింగ్ చేయొచ్చు. అక్కడ పూసుకొని వచ్చిన మట్టి అంతా కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు. అట్లా మళ్ళీ ఇక్కడ నుంచి మనము పారాగ్లైడింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతామన్నమాట. మళ్ళీ మనల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదే ప్లేస్కి తీసుకెళ్ళి మనల్ని డ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు రైడ్స్ ఇంకా ఎంజాయ్ చేయాలి, మాకు సరిపోలేదు అని అనుకుంటే మీరు 300 ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ ఆ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ 1/2 మినిట్ పెరుగుతుంది. వాళ్ళు మనల్ని ముందే అడుగుతారనమాట. సో మీరు ఇంకా రైడ్ చేయాలనుకుంటున్నారా 300 ఎక్స్ట్రా పే చేయండి అంటారు. లైక్ పారాగ్లైడింగ్కి అయితే 500 ఎక్స్ట్రా పే చేస్తే ఇంకా కొంచెం అంటే రోప్ ఎంత ఉందో అంతా వదిలేస్తారు అండ్ పైకి వదిలేస్తారు. అండ్ వాటర్లో డిప్స్ కూడా వేయిస్తారనమాట. అంటే మనకి డౌన్ ముంచి మళ్ళీ లేపి అలా చేస్తారనమాట. సో ఆ ఫీలింగ్ మనకు కావాలనుకుంటే 500 ఎక్స్ట్రా పే చేసి వెళ్ళొచ్చు. మేము ఏ రైడ్కి కూడా ఎక్స్ట్రా పే చేయలేదండి. సో మాకు ఇచ్చిన 1/2 మినిట్ సరిపోతుంది అని ప్రతి ఒక్క రైడ్ని అయితే ఎంజాయ్ చేసాము. నేను మీకు చెప్పాను కదా. సో ప్లస్లు అంటే ప్రతి ఒక్క రైడ్ని ఎంజాయ్ చేయడం, అండ్ మైనస్లు అంటే మనకి ఫుడ్ సరిగ్గా ఉండదు, ప్రతి ఒక్క రైడ్ 1/2 మినిట్ కంటే ఎక్కువ ఉండదు. సో అది మనకి సాటిస్ఫాక్షన్గా కొందరికి అనిపించకపోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మా బాబుతో రైడ్స్ కంప్లీట్ చేసుకున్నాను. మా పాప వాళ్ళ డాడీతో కంప్లీట్ చేసుకునింది రైడ్స్ అన్నీ కూడా. పాప భయపడుతుంది అనుకున్నాను, బట్ తను చాలా కాన్ఫిడెంట్గా అన్నీ కంప్లీట్ చేసుకుంది. నేను నా వెయిట్కి ఎక్కడ ఇది పడిపోతుందో అని నేను చాలా భయపడ్డాను. బట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సూపర్ రైడ్స్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము ఇది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనల్ని డ్రాప్ చేసేస్తారు మన ప్లేస్లో. అక్కడ నుంచి మేము అంజనా బీచ్కి వెళ్ళి షాపింగ్ మార్కెట్ ఉంది కదా, బెస్ట్ మార్కెట్ గోవాలో, అక్కడికైతే వెళ్దాము అని అనుకుంటున్నాం అనమాట. జస్ట్ విండో షాపింగ్ అలా వెళ్ళి చూసుకొని రావడమే, ఏం కొనేదేముండదు. సో అది ఏమి అనేది
నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ గోవా టు గోకర్ణలో ఏం చూసాము, ఎక్కడ ఉన్నాము, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో రాబోతుంది. నేను మీకు ఈ వీడియోలో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా, యూస్ఫుల్గా మీకు అనిపించిన నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.